నమస్కారం కృష్ణారావు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్ ద్వారా మీరు యూట్యూబ్లో వీక్షించే వాళ్ళందరికీ చాలా మంచి విషయాలు, లేటెస్ట్ అప్డేటెడ్ విషయాలు మంచి వివరణతో చెప్తున్నారని చెప్పి చాలా మటుకు సందేశాలు వస్తున్నాయి. మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈరోజు మనము అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, అలాగే స్థానిక అంశాల మీద మాట్లాడుకుందాం. ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల్లో ఇప్పుడు పాకిస్తాన్లో మనం ఇదివరకు అనుకున్నట్టు ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి మెజారిటీ అనేది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇమ్రాన్ ఖాన్ పార్టీని బ్యాన్ చేసిన ఇండిపెండెంట్స్గా ఉండి వాళ్ళు 100కు పైగా సీట్లు వాళ్ళు సాధించడం జరిగింది. నవాజ్ షరీఫ్ తర్వాత భుట్టో వీళ్ళందరూ వచ్చి ప్రాపర్ అలయన్స్ అనేది ఇంతవరకు జరగలేదు. అంటే మిలిటరీ స్పాన్సర్డ్ సపోర్ట్ దాని మీద మరి నవాజ్ షరీఫ్ వచ్చారు. మళ్ళీ అక్కడ 3 ఏళ్ళు ఒకళ్ళు, 2 ఏళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఈ అమెరికా అనేది అంటే సర్దుబాటు అనేది ఎంతవరకు జరుగుతుంది, ఇది పాకిస్తాన్ అభివృద్ధికి దోహదపడుతుందా? అట్లాగే మరి ఒకవేళ నవాజ్ షరీఫ్ గవర్నమెంట్ వస్తే ఇదివరకు మనకు అనుకున్నట్టు భారతదేశానికి ఏ విధమైనటువంటి సానుకూలత వస్తుందా, లేకపోతే మళ్ళీ మనకి ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుందో దాని మీద మీ యొక్క ఒకటి ఈ మధ్య తమాషా కామెంటు ఫేస్బుక్లోనూ దేంట్లోనూ చూచాను. పాకిస్తానీ సైన్యం గెలిచిన యుద్ధం లేదు, గెలవని ఎన్నిక లేదు. ఎవరు పెట్టారు కానీ తమాషగా ఉంది. కరెక్ట్ కూడా. వాళ్ళు ఏ యుద్ధాల్లో ఎక్కడా గెలవలేదు, కానీ ఎన్నికలన్నింటిలోనూ గెలిచారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా కానీ ప్రాక్సీగా వీళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. ఇంకొచ్చిన జోక్ కూడా ఉంది. ఇది అప్పట్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ అని ఒకటి వచ్చేది. ఖుష్వంత్ సింగ్ అని దానికి ఎడిటర్గా ఉండేవాడు. కాస్త జోకులర్గా చేస్తూ ఉండేవాడు. దాంట్లో పాకిస్తాన్ మీద వచ్చిన జోక్ ఆయన అప్పట్లో ప్రచురించాడు. తమాషగా ఉండింది. ఎవడో వాడు బస్సులో పోతూ ఉన్నట్ట, వాడి పక్కన ఇంకోడు కూర్చోన్నాడు. సో వాడి ముందు, అయ్యా నువ్వేమైనా ఆర్మీలో ఉన్నావా అని అడిగాట. లేదన్నట్ట. మరి మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా అన్నట్ట. లేరు అన్నట్ట. మరి నీ స్నేహితులు కానీ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటారు. అట్లాంటప్పుడు అథవా నీ కాలు నా కాలు మీద దూపితే తీక్ ప్యాక్ అవుతాయి అన్నట్ట. అంటే అదే కదా వాడు ఆర్మీలో ఉన్నవాడైతే వాడిని టచ్ చేయడానికి లేదని ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాలు తీయమన్నాడండి. సో అంత ఆ దేశం ఇండిపెండెంట్ అయినప్పటి నుంచి ఈ ఆర్మీ యొక్క కంట్రోల్ ఉంది. సరే, చిన్న ఆ దేశాన్ని తీసుకొచ్చాడు, ఓ సంవత్సరం ఉండి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి కన్సాలిడేషన్ అంతా ఆర్మీ చేతిలోకి పోయింది. అయూబ్ ఖాన్ కానీ, ఆ పైన ఆ ఫతిమా జిన్నా, ఆ పైన జిన్నా సిస్టర్ అక్కడ కంటెస్ట్ చేసింది, గెలిచి ఉండేది కూడా. చాలా పాపులర్గా ఉంది, కానీ గెలవనివ్వలేదు. అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఆర్మీ కంట్రోల్, ఆర్మీ మిలిటరీ డిక్టేటర్స్ వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారు. జియావుల్ హక్కు, యాహ్యా ఖాను, ఆ ఖాను, జియావుల్ హక్కు, ముషరఫ్, వరుసగా అందరూ వాళ్ళే. ఏదో వాళ్ళంతటా వాళ్ళైనా రూల్ చేశారు. ఏదైనా డెమోక్రాటిక్గా రన్ అయిందంటే అది వాళ్ళ ప్రాక్సీ గవర్నమెంట్. వాళ్ళు ఉన్నంత వరకు ఉండటం, ఆ పైన పోవటం. అట్లా అవుతాడు వీడు నవాజ్ షరీఫ్ అని అనుకుంటారు. శ్రీలంక పోయి తిరిగి వచ్చే లోపల మ్యూటినీ చేసి వాడిని పంపించేసి ముషరఫ్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. సరే, మొన్న ఇమ్రాన్ ఖాన్ తీసుకొచ్చింది కూడా ఆర్మీయే. ఆర్మీ సపోర్ట్ లేకపోతే వాడు గెలిచి ఉండేవాడు. గెలిచిన తర్వాత కొంతవాడు ఇండిపెండెంట్గా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఇండిపెండెంట్గా ఎప్పుడైతే వాడు ప్రవర్తించడం మొదలెట్టాడో వాడిని తీసేయడానికి అంతా రెడీ చేసి వాడిని కాస్త పంపించేశారు. ఇప్పుడు వాడు రావటం ఆర్మీకి ఇష్టం లేదు, కాబట్టి వాడు వచ్చే ప్రశ్నే లేదు. ఆర్మీ ఎవరిని అనుకుంటే వాళ్ళే వస్తారు. సో అందుకని వాడిని డిస్క్వాలిఫై చేశారు. వాడి తరఫున వచ్చిన వాళ్ళందరినీ ఇండిపెండెంట్గా, అప్పటికి కూడా వాడు హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఏ మెజారిటీ, కానీ రూల్ చేయలేకపోవచ్చు. ఒకటి, ఎప్పుడు కూడా పాపులర్ విల్లును యాక్సెప్ట్ చేయకపోతే
బ్యాక్లాష్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు అదే పాకిస్తాన్లో జరగవచ్చు. ఇమ్రాన్ ఖాన్కు పాపులర్ సపోర్ట్ అయితే ఉన్నది. అతన్ని రానివ్వటమే కరెక్ట్ విధానం. రానివ్వకుండా నువ్వు కంట్రైవ్ చేసి ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావంటే ఈ పాపులర్ రివోల్ట్ ఎట్లా పోతుంది అనేది ఎవరికి తెలియదు. అది వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నవాజ్ షరీఫ్ భుట్టో మధ్య ఏదో సంధి వీళ్ళే ఆర్మీయే చేస్తుంది. దాని ప్రకారంగా కొంతకాలం రన్ అవుతుంది. ఎన్నాళ్ళు రన్ అవుతుంది? రన్ అవనిస్తారా, లేక మళ్ళా వీటిని చేసి ఆర్మీయే డైరెక్ట్గా టేక్ ఓవర్ చేస్తుందా? ఇక్కడ ఫంక్షనింగ్ సరిగ్గా లేదని ఏదైనా అది అన్స్టేబుల్గానే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు చాలా చాలా జాస్తిగా ఒప్పిస్తూ ఉన్నాయి. రెండోది అమెరికా ఇంట్రెస్ట్ ఏముంది? ఈ ఆర్మీ సపోర్ట్ చేసిన ఈ రిజీమ్ను కంటిన్యూ చేయటానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారా, లేకపోతే మిలిటరీ డిక్టేటర్షిపే బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతారా? దీని మీద వాళ్ళ ఇది ఆధారపడి ఉంటుంది. ఈ లోపల అక్కడ రెండు మేజర్ స్ట్రీమ్స్ రన్ అవుతూ ఉన్నాయి విత్ ఇన్ పాకిస్తాన్. ఒకటి రీజనలిజం. ఇప్పుడు పఖ్తూన్వా ఏరియా, బెలూచిస్తాను పూర్తిగా సెసెషనిస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సింధు రెడీగా ఉంది. వీటికి తోడు ఫండమెంటల్ జిహాదీ ఎలిమెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇది టీటీపీ అని అటాకింగ్ పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్స్ మిలిటరీని అటాక్ చేస్తున్నారు. వీళ్ళకి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉంది. సో ఈ కంట్రీ దివాలా తీసున్నది. ఇన్నాళ్ళు స్ట్రాటజిక్గా 1950-60 నుంచి అమెరికాతో మిలిటరీ ప్యాక్ట్ పెట్టుకొని అమెరికా ఇచ్చిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీద ప్రతి తడవా డిఫాల్ట్ అవుతూ మళ్ళా లోన్లు తెచ్చుకుంటూ కంటిన్యూ అయింది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నంతకాలం అది కంటిన్యూ అయింది. ఇప్పుడు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లేనప్పుడు అవకాశం లేదు. సో ఫండ్స్ రాకపోతే ఎట్లా ఎకానమీ సర్వైవ్ అవుతుంది? ఎకానమీ సర్వైవ్ కాకుండా ప్రైజెస్ అవి పెరిగితే ప్రజల్లో నుంచి రివోల్ట్ వస్తే అది ఏ రకంగా పోతుంది చెప్పలేదు. కాబట్టి మొత్తం మీద ఫర్ ఎ లాంగ్ టైం మనం ఒక అన్స్టేబుల్ లైబర్తో డీల్ చేయాలి అనేటటువంటిది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వాచ్ చేయాలి. బట్ ఎటు తిరిగి ఏ రకంలో పోయినా కానీ అక్కడ కండిషన్స్ అయితే ఫేవరబుల్గా లేవు. ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ వీకన్ అయితే ఇండియాలో జిహాదీ ఎలిమెంట్స్కు సపోర్ట్ చేసేటటువంటి విధానం తగ్గొచ్చు. అది కూడా ఓన్లీ అసంప్షనే. బికాస్ మేము దెబ్బతిన్నాం కాబట్టి మీకు ఇచ్చేస్తామని దాన్ని ఎక్కువ చేసినా చేయొచ్చు. ఇంకేం పని లేనప్పుడు ఆర్మీ కూడా ఆ రకంలో చేసిన అవకాశం. సో ఇది బ్రాడ్గా పాకిస్తాన్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి.